ఫోన్ పే కొత్త క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేయడంలో చాలా బిజీగా ఉంది. ప్రీవియస్ గా ఎస్బీఐ బ్యాంక్ తోను హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోను టై అప్ అయి 4 కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వాళ్ళ యొక్క ఓన్ క్రెడిట్ కార్డ్ కూడా తీసుకొచ్చింది. ఇదే విష్ క్రెడిట్ కార్డ్. ఇది రూపే క్రెడిట్ కార్డ్. ఇది మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే తీసుకునేలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్ గా రాబోతున్నాయి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. దీనికోసం ముందుగా మీకు ఫోన్ పే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కొంచెం హోమ్ పేజ్ లో కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. పక్కనే మీకు వేవ్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. గెట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మీకు లిస్ట్ ఉంటుంది. అందులోనే మనకి ఫోన్ పే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది, తర్వాత ఫోన్ పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, తర్వాత యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అండ్ లాస్ట్ లో మనకి విష్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది ఫోన్ పే వాళ్ళు లాంచ్ చేసిన క్రెడిట్ కార్డ్. ఇది మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే వస్తుంది, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. ఇది 100% అప్రూవల్ అయితే ఇస్తుంది. అంటే మీకు క్రెడిట్ స్కోర్ బాగున్నా బాగాలేకపోయినా, ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. అసలు ఈ క్రెడిట్ కార్డ్ అందరికి ఎలా వస్తుందంటే ఇది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ని వీళ్ళు ఉస్కార్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో టైఅప్ అయి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా ఫోన్ పే నుండి అప్లై చేసుకునేలాగా. అండ్ ఇది మనకి ఎఫ్డి బేస్డ్ అన్నాను కదా, ఇది మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా సరే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. అది కూడా ఎఫ్డి మినిమం 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఎవరికైనా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, ఇలాంటి ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకుని యూజ్ చేస్తూ ఉంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఆఫర్స్ చూసుకుంటే మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫోన్ పేలో కనుక మీరు బిల్ పేమెంట్ చేసినట్టయితే. ఏవైతే మనకి ఫోన్ పేలో బిల్ పేమెంట్ సెక్షన్ లో ఉంటాయో అందులో మీరు ఏం పేమెంట్ చేసినా మీకు 3% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. తర్వాత మనకి 1% క్యాష్ బ్యాక్ ఆన్ బ్రాండ్స్. అంటే కొన్ని పార్ట్నర్స్ ఉన్నాయి వీళ్ళకి. అవేంటంటే అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో, స్విగ్గీ, ఇవన్నీ కూడా వీళ్ళకి పార్ట్నర్ బ్రాండ్సే. ఇందులో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కడ పేమెంట్ చేసినా 1% మీకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది రూపే క్రెడిట్ కార్డ్ అవడం వల్ల మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ గాను 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఇంకా దీన్ని ఓపెన్ చేయడం వల్ల మీకు మేజర్ బెనిఫిట్ చూసుకుంటే ఇది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు 6% వరకు ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మీద. అంటే మీరు ఒక 2000 రూపీస్ ఎఫ్డి చేశారనుకోండి, దానికి వాళ్ళు 6% ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎండ్కి. తర్వాత మీరు ఏదైతే ఎఫ్డి చేస్తారో దాంట్లో 90% మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ వస్తుంది. అంటే మీరు ఒక 10,000 రూపీస్ ఎఫ్డి చేశారు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి, దాంట్లో 90% అంటే 9,000 రూపీస్ అనేది మీకు క్రెడిట్ కార్డ్లో లిమిట్ కింద ఇస్తారు. దాంతో మీరు ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ బిల్ జనరేట్ అయ్యే టైంకి తిరిగి పే చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో మనకి మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు. మనం ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేసినట్టయితే మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో దాన్ని తీసుకోవడానికి గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేయండి. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. తర్వాత ఎఫ్డి చేసుకోండి. మీ మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయో, అంటే ఖర్చులు ఎంత ఉంటాయో దాన్ని బట్టి మీరు ఎఫ్డి చేసుకోవచ్చు. మినిమం 2000 రూపీస్ స్టార్ట్ అవుతుంది. మీరు 5,000, 10,000 మీ ఇష్టం. సో ఎఫ్డి చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇన్స్టెంట్గా మీకు వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు చూపించేస్తారు. ఫిజికల్ కార్డ్ అనేది 7 వర్కింగ్ డేస్ లోగా మీకు ఇంటికి డెలివరీ అయితే అవుతుంది. అండ్ మీకు వచ్చే ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అది డైరెక్ట్గా మీకు ఫోన్ పేలోనే యాడ్ అయిపోతుంది. అక్కడ నుంచి దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫోన్ పే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న విష్ రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇంకా మీ అదర్ క్రెడిట్ కార్డ్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో చెక్ చేయండి. ఇదనే కాదు, సో మీకు ఏది బెటర్ అనిపిస్తే దానికి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.